హాయ్ గాయ్స్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే బిఈఎల్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో వాటికి మనం ఎలా అప్లై చేయాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి అనేది అయితే మొత్తం మన వీడియోలో అయితే చూద్దాం గైస్. సో లాస్ట్ వరకు అయితే చూడండి. సో మొత్తం మీకైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకోటి ఏంటంటే గైస్, మనకు యూట్యూబ్లో ఏదైనా సరే మన జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నేనైతే ఎవ్రీ నోటిఫికేషన్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో యూట్యూబ్లో ఎవ్వరూ చేయలేదు ఇంత ఫాస్ట్గా అప్లోడ్ అయితే ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్, మరిన్ని అప్డేట్స్ కోసం మీరైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వచ్చేసరికి భారత్ ఎలక్ట్రానిక్స్ ఎల్టీడీ బిఈఎల్ నుంచి అండి. సో పోస్ట్ నేమ్ వచ్చి ట్రైనీ ఇంజనీర్ అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అండి. సో నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి 383/HR/HLS అండ్ SCB 2024 to 2025 అండి. మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 48 అయితే ఉన్నాయి. జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ అండి. ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. సో అప్లికేషన్కి లాస్ట్ డేట్ అయితే డిసెంబర్ 11వ తేదీ అయితే లాస్ట్ డేట్ అండి. సో మనం ఆ లోపు అయితే అప్లై చేసుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మనల్ని అయితే రిటర్న్ టెస్ట్ ద్వారా అయితే మనల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి BEL-India.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఇంకా నోటిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి అండ్ వేకెన్సీ డీటెయిల్స్కి వచ్చేసరికి ట్రైనీ ఇంజనీర్ 1 వచ్చేసరికి మొత్తం 36 పోస్టులు అయితే ఉన్నాయి. ఓసీ క్యాండిడేట్స్కి అయితే 17 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 10 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకైతే 3, ఎస్సీ వాళ్ళకైతే 4 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది గాయస్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇంజనీర్ విషయానికి వచ్చేసరికి మొత్తం 12 పోస్టులు అయితే ఉన్నాయి. ఓసీ వారికి అయితే 7 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్టు, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే ఒక్కొక్క పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్ట్కు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది అయితే ఇక్కడ చెప్పారు. ట్రైనీ ఇంజనీర్కి వచ్చేసరికి బీఈ, బీటెక్ లేదా బీఎస్సీలో 4 years కోర్స్ ఇంజనీరింగ్ చేసి కంప్యూటర్ సైన్స్ అయితే చదివి ఉండాలనేది అయితే చెప్తున్నారు. సో ఫ్రెషర్ లేదా C+, జావా, ఆల్గారిథంలో ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అనేది అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది గైస్. అది ఎప్పటికంటే 1వ తేదీ జూన్ 2024 కల్లా, అంటే ఆల్రెడీ ఆ టైంకి మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలనేది అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ కూడా బీఈ, బీటెక్, బీఎస్సీలో 4 years చదివి ఉండాలి అండ్ కంప్యూటర్ సైన్స్ అయితే ఉండాలనేది అయితే చెప్తున్నారు గైస్. సో నెక్స్ట్ వీళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ అయితే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలనేది అయితే చెప్తున్నారు. అది 1వ తేదీ జూన్ 2024 కల్లా C++, జావా, SW టెస్టింగ్, SW డాక్యుమెంటేషన్, పైథాన్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలనేది అయితే చెప్తున్నారు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమం ట్రైనీ ఇంజనీర్ 1కి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 సంవత్సరాలండి. ప్రాజెక్ట్ ఇంజనీర్ 1కు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 32 సంవత్సరాలండి. ఇంకా ఒక పోస్ట్కి స్టే ఫండ్ అంటే శాలరీ ఎంత ఇస్తారు, రెమ్యునరేషన్ అనేది అయితే ఇక్కడ చెప్పడం జరిగింది.
ట్రైనీ ఇంజనీర్ 1కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో 30,000 అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 35,000 అయితే ఇస్తారంట. థర్డ్ ఇయర్లో 40,000 అయితే ఇస్తారనేది అయితే చెప్తున్నారు గైస్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో 40,000 అయితే ఇస్తారంట. సెకండ్ ఇయర్ వచ్చేసరికి 45,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి 50,000 అయితే ఇస్తారని అయితే చెప్తున్నారు ప్రాజెక్ట్ ఇంజనీర్ వాళ్ళకి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, రిటర్న్ టెస్ట్ అని. సో రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయితే 85% రిటర్న్ టెస్ట్ ద్వారా అండ్ 50% వచ్చేసరికి ఇంటర్వ్యూ అయితే చేస్తారని అయితే చెప్తున్నారు. సో అది రిటర్న్ టెస్ట్లో ఎలా క్వాలిఫై చేస్తారంటే 1:5 రేషియోలో అయితే మెరిట్ బేస్ మీద అయితే సెలెక్ట్ అయితే చేస్తారు ఎగ్జామ్కు. సో వాళ్ళ నుంచి తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది గైస్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ ఇంజనీర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్కి 450 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు. ప్రాజెక్ట్ ఇంజనీర్ 1కి అయితే 400, ట్రైనీ ఇంజనీర్ 1కి వచ్చేసరికి 150 రూపాయలండి. SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదండి. నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆల్రెడీ మనం చెప్పాం, వెబ్సైట్లోకి వెళ్ళి వీటికి వచ్చేసరికి అప్లై చేసిన తర్వాత స్పీడ్ పోస్ట్ అయితే చేయాలని చెప్పారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 25వ తేదీ నవంబర్లో, అంటే నిన్న స్టార్ట్ అయ్యి ఈ డిసెంబర్ 11వ తేదీకి అయితే ఎండ్ అవుతుంది. సో రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూకు సంబంధించి డీటెయిల్స్ అయితే తర్వాత అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తారని అయితే చెప్తున్నారు గైస్. సో ఇది ఇవాళ వీడియోలో. సో ఇలా నాకు తెలిసి యూట్యూబ్లో ఎవ్వరు ఇంత ఫాస్ట్గా అప్లోడ్ అయితే చేయలేదు. నోటిఫికేషన్స్ ఏదైనా సరే నేను చాలా ఫాస్ట్గా అప్డేట్ చేస్తున్నా గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.